ఎందుకంటే ఒకటే ఆదరించారు ప్రజలు ఏంటంటే, ఇతను మళ్ళీ వచ్చాడంటే రావణ కష్టం అయిపోద్ది రాజ్యం, రాష్ట్రం నాశనం అయిపోద్ది అనేదే పక్కన కూర్చొని ముసిముసి నవ్వులు అవుతున్నాడు చూడండి. తను తెగ చేశాడు ఇంటర్వ్యూలు అప్పుడు, ఫేవర్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ అని. సో నేను ఒకటే చెప్పేది ఏంటంటే, ఎక్కడైతే ప్రజల్లో ఒక భయంకరమైన మార్పు వస్తుందో దాన్ని ఎవడో ఆపలేడు దాన్ని. అప్పుడు 151 గెలిచినప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్లు లేవు, ఇప్పుడు వచ్చినప్పుడు ట్యాంపరింగ్లు హత్య చేశారు అది ఇది అని అంటే, ఈరోజు ఢిల్లీలో ఒక మీలాంటి విలేకరి, నేను హ్యాట్స్ ఆఫ్ అని అతని నెంబర్ కనుక్కుని నేను ఫోన్ చేశాను. మీ బాబాయిని చంపేసినప్పుడు ఢిల్లీలో వచ్చి ధర్నా ఎందుకు చేయలేదు బాబు అని అడిగాడు. ఏం మాట్లాడలా, క్వశ్చన్స్ లేవు, మాటలు లేవు అంటారు చూసారా. ఆ టైపు ఇక్కడ అద్భుతంగా ప్రభుత్వం జరుగుతుంది. డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ గారు తాట తీస్తున్నారు, ఒక్కొక్కరిని అద్భుతంగా పరిపాలిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అందరూ. సో గవర్నమెంట్ ఈజ్ వెరీ హ్యాపీ. ఈ కొత్త గవర్నమెంట్లో జ్యువెల్ థీఫ్ రావటం నిజంగా చాలా హ్యాపీ. అవునా? సో ఈ సినిమాకి మీ పరంగా ఏమి హెల్ప్ ఉంటుంది అనుకుంటాను? జ్యువెల్ హెల్ప్ అంటే జ్యువెల్ థీఫ్లో మా కృష్ణ గారి భక్తుడు ఆయన, కృష్ణ గారి భక్తుడు నేను. ఈరోజు భోజనం చేస్తున్నామంటే దానికి కారణం సూపర్ స్టార్ కృష్ణ గారు. ఏ హీరో కూడా పద్మా లాంటి స్టూడియోల్లో ఆయన పర్సనల్ మేకప్ రూమ్ ఉండేది. ఆ రూమ్లో నేను 1 year ఉన్నా. ఎక్కడ ఉంటావయ్యా నన్ను అడిగాడు ఆయన. నేనేం చెప్తే సమాధానం ఏమి అదిగా సరిగ్గా డెవలప్మెంట్ హనుమంతరావు ఇతను నా రూమ్లో ఉంచండి అన్నాడు. అలాంటి మహానుభావుడు అతను. ఇప్పుడు కృష్ణ గారు అంటే ఒక హీరో పక్కన పెడితే ఒక మానవీయత, ఒక అభిమానం, ఒక బ్రహ్మాండమైన హ్యూమన్ బీయింగ్ అంటే ఆయనే. ఆయన తర్వాత మా కృష్ణ సాయిలో చూస్తున్నాం. అది కొత్త గవర్నమెంట్లో జ్యువెల్ థీఫ్ ఉన్నారా? ఏదండి కొత్త గవర్నమెంట్లో జ్యువెల్ థీఫ్ ఉన్నారా ఎవరైనా? ఏంటి అర్థం అలా? కొత్త గవర్నమెంట్లో జ్యువెల్ థీఫ్ వస్తుంది అంటున్నారు కదా. కొత్త గవర్నమెంట్లో ఎవరైనా ఉన్నారా ఈ థీఫ్? ఎందుకు ఉండవండి, అన్నీ ఉంటాయి. అన్నీ ఉంటాయి.